హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. సో ఇప్పుడే హ్యాపీ డేస్ రీ రిలీజ్ చూసి వస్తున్నాను అండ్ లిటరలీ సూపర్ ఉంది మూవీ. అండ్ ఐ మీన్ అప్పుడు ఒక సెవెంత్ క్లాస్ ఏమో ఉంటాను, నేను 2007 అనుకుంటాను. సో అప్పుడంటే అంత అర్థం కాలేదు ఇంజనీరింగ్ లైఫ్ ఏమి, ర్యాగింగ్ ఏమి, అంటే అర్థమైండే కానీ బట్ ఇంత ఇన్డెప్త్ తెలియదు ఇప్పుడు. సో ఇప్పుడు ఐ హావ్ ఆల్సో పాస్ దట్ కాలేజ్ ఫేస్. ఇప్పుడు మళ్ళీ 6 years వర్కింగ్ ప్రొఫెషనల్ నేను. సో ఆ మెమరీస్ అనేవి లైక్ ఒక్కసారిగా సడన్గా స్ట్రైక్ అయినాయి. సో 7లో చూసినది బట్ ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు కదా. సో చాలా రిఫ్రెషింగ్ అనిపించింది అండ్ వెరీ వెరీ గుడ్. అండ్ ప్రింట్ కూడా కొంచెం ఎన్హాన్స్ చేస్తున్నట్టున్నారు అప్పుడు మీద. సో అంటే ఒక హ్యాపీ డేస్ అనేది ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అంత ఎమోషన్ అప్పుడు ఆ టైంలో అంత. సో అంటే ఇప్పుడంతా కామన్ అయిపోయింది కానీ బట్ ఫస్ట్ అంటే ఒక శేఖర్ కమల గారి విజన్ అది. సో తంది. సో ఫస్ట్ ఏమంటే తను ఆ టైంలోనే ఆ ఇంజనీరింగ్ అంతా తీసి సో ఇట్లా కంప్లీట్ ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సెటప్ చేసి సిబిఐటి కాలేజ్లో తీసి సో లిటరలీ సూపర్. అండ్ ఆ సాంగ్స్ కానీ, ఆ ఫ్రెండ్షిప్ కానీ, మళ్ళీ ఆ లవ్ కానీ, మళ్ళీ ఆ ర్యాగింగ్ కానీ, ఆ సీనియర్స్ ఫైట్స్ కానీ లిటరలీ చాలా బాగుంది అండ్ చాలా అథెంటిక్ ఉంది. సో అంటే ఎన్నోసార్లు టీవీలో కూడా చూస్తాం మనము. టీవీలో చూసినాం ప్లస్ మనం మళ్ళీ మనము అప్పుడు థియేటర్లో చూసినాం. బట్ రీ రిలీజ్ చాలా బాగా చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు. అండ్ కొన్ని క్యారెక్టర్స్ అయితే గుర్తు ఉండిపోతాయి మనకి. ఒక చందు కానీ, ఒక మధు కానీ, ఒక టైసన్ కానీ, ఒక రాజేష్ కానీ, ఒక అప్పు కానీ, మళ్ళీ శంకర్ కానీ కొంచెం విక్డ్ క్యారెక్టర్, మళ్ళీ సంగీత కానీ, సీనియర్స్ క్యారెక్టర్స్ కానీ, అంటే అంత బాగా తీస్తున్నారు. సో ఒక కంప్లీట్ ఫన్ ఫీల్డ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ మూవీ అప్పట్లో. అండ్ చాలా ఫేమస్. మళ్ళీ అరకు ట్రిప్ కూడా ఒకటి చాలా ఫేమస్ అయింది. సో అంటే ఇంజనీరింగ్ కాలేజ్లకు మ్యాండేటరీగా ట్రిప్స్ చేసినంత. సో అరకు చాలా బాగా చూపిస్తున్నారు. అంటే ఒక లవ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్, మళ్ళీ బ్రేకప్ అయితే ఎట్లుంటుంది, మళ్ళీ వాళ్ళు ఎట్లా ప్యాచప్ అవుతారు. సో అంటే ఒక రిఫ్రెషింగ్ మెమరీ లాగా అనిపించింది. అప్పుడెప్పుడో 7లో ఎప్పుడో చూసినట్టున్నాను నేను. సో అది చూసినది కూడా గుర్తులేదు నాకు. సో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు చూసి లైక్ చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. అండ్ అంటే ఇది ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది మూవీ హ్యాపీ డేస్ మన ఇంజనీరింగ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాస్ అన్నిటికీ. సో ఇది ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది అండ్ ఒక బీ బ్యాక్డ్రాప్కి ఒక స్టాండర్డ్ మిగిలిపోయింది మూవీ. సో ఇప్పుడు ఏది వచ్చినా కూడా హ్యాపీ డేస్ లాగా లేదు, సాంగ్స్ లేదు, మళ్ళీ అట్లా ఒక ఎమోషన్ లేదు, అట్లా అట్లా ఒక ఫ్రెండ్షిప్ కనెక్ట్ లేదు, మళ్ళీ ఒక లవ్ కనెక్ట్ అట్లా లేదు. సో ర్యాగింగ్ కూడా అంత బాగా పెట్టలేదు. సో ఏదో ఒక ఎక్కడో చెప్తాం మనం ఎన్ని ఇంజనీరింగ్ మూవీస్ తీసినా కూడా. బట్ హ్యాపీ డేస్ ఈజ్ ఆల్వేస్ ఎ కల్ట్ క్లాసిక్ అండ్ ఒక బెంచ్ మార్క్ ఇంజనీరింగ్ మూవీ. సో ర్యాగింగ్, ఫైట్స్, ఫ్రెండ్షిప్, మళ్ళీ లైక్ లవ్ ప్లస్ మళ్ళీ రిజల్ట్స్. సో సూపర్. మళ్ళీ ప్లేస్మెంట్స్ కూడా లాస్ట్లో చూపిస్తారు. సో కంప్లీట్ వెరీ లైక్ కంప్లీట్ ఫన్, ఐ మీన్ కంప్లీట్ ఫన్ ఫీల్డ్ మూవీ అండ్ వన్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ మూవీ. సో ఓవరాల్ లైక్ వెరీ రిఫ్రెషింగ్ మెమరీ టు వాచ్. అండ్ యా, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.